ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాకాంక్షలు. మీరు చూస్తున్నది జీసస్ ఇస్ కమింగ్ సూన్ అనే యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా బైబిల్ వాక్యాలను ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు ప్రతిరోజు ఒక్కొక్క వచనాన్ని సులభంగా లోతుగా ఆత్మీయంగా మీ జీవితానికి ఉపయోగపడే విధంగా అధ్యయనం చేయబోతున్నాం. ఈ రోజుల్లో లోకం మారిపోతోంది. కాలం వేగంగా పరుగులు తీస్తోంది. బైబిల్ ప్రవచనాలు మన కళ్ల ముందే నెరవేరుతున్నాయి. ఇలాంటి సమయంలో దేవుని వాక్యాన్ని తెలుసుకోవడం, దానిలో స్థిరంగా నిలబడడం మన జీవితానికి చాలా అవసరం. యేసు త్వరలో రానున్నాడు. ఆయన రాకకు మనం సిద్ధంగా ఉండాలి. ఈ రోజు మన బైబిల్ అధ్యయనం ప్రారంభిద్దాం. దేవుడు మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఆదికాండము 1:1. ఆదిలో దేవుడు ఆకాశమును, భూమిని సృష్టించెను. ఈ వచనం బైబిల్ గ్రంథానికి పునాది. ఆదిలో అన్న మాటతో దేవుడు సమయానికి ముందే ఉన్నాడని తెలుస్తుంది. దేవుడు సృష్టించబడినవాడు కాదు, ఆయన సృష్టికర్త. ఆకాశమును, భూమిని అని చెప్పడం ద్వారా మొత్తం విశ్వాన్ని సూచిస్తున్నాడు. మన జీవితం యాదృచ్ఛికంగా వచ్చినది కాదు. దేవుని సంకల్పంలో భాగంగా మనం ఈ లోకంలో ఉన్నాం. ఈ వచనం మన విశ్వాసానికి మూలం. ఆదికాండము 1-2. భూమి ఆకారము లేక ఖాళీగా ఉండెను. అంధకారము లోతులమీద ఉండెను. దేవుని ఆత్మ జలములమీద కదలుచుండెను. సృష్టి ప్రారంభ దశలో భూమి గందరగోళంగా ఉంది. ఆకారం లేదు, క్రమం లేదు, చీకటి వ్యాపించి ఉంది. కాని అక్కడే దేవుని ఆత్మ ఉంది. ఇది చాలా గొప్ప సత్యం. మన జీవితంలో కూడా గందరగోళం, చీకటి, బాధలు ఉన్నప్పుడు దేవుడు లేడని అనుకుంటాం. కాని ఈ వచనం చెబుతుంది, చీకటిలో కూడా దేవుని ఆత్మ పనిచేస్తూనే ఉంటుంది. మార్పు రావడానికి ముందు దేవుని ఆత్మ కదలడం మొదలవుతుంది. ఆదికాండము 1-3. దేవుడు వెలుగు కలుగునుగాక అని చెప్పెను. వెలుగు కలిగెను. దేవుడు పనిచేయడం మాటతోనే మొదలవుతుంది. ఆయన మాటే శక్తి. చీకటిని తొలగించేది దేవుని వాక్యమే. ఇక్కడ సూర్యుడు ఇంకా సృష్టించలేదు, కానీ వెలుగు వచ్చింది. ఇది ఆత్మీయ వెలుగును కూడా సూచిస్తుంది. మన జీవితంలో దేవుని మాట ప్రవేశిస్తే మార్పు తప్పదు. దేవుడు చెప్పిన వెంటనే వెలుగు కలిగింది. అక్కడ ఎలాంటి ఆలస్యం లేదు. ఆదికాండము 1-4. దేవుడు వెలుగు మంచిదని చూచెను. దేవుడు వెలుగును, చీకటిని వేరుచేసెను. దేవుడు మంచి, చెడ్డదాన్ని వేరు చేస్తాడు. దేవుని దృష్టిలో క్రమం చాలా ముఖ్యం. వెలుగు, చీకటి కలిసి ఉండదు. మన జీవితంలో కూడా పాపం మరియు పరిశుద్ధత కలిసి నడవలేవు. దేవుడు మనల్ని వెలుగువైపు నడిపించాలనుకుంటాడు. మన నిర్ణయాల్లో కూడా వెలుగును ఎంచుకోవాలని ఈ వచనం నేర్పిస్తుంది. ఆదికాండము 1-5. దేవుడు వెలుగుకు దినమని, చీకటికి రాత్రి అని పేరు పెట్టెను. సాయంకాలమును, ప్రాతఃకాలమును కలిగి మొదటి దినమాయెను. దేవుడు కాలాన్ని ఏర్పాటు చేశాడు. దినం, రాత్రి అన్నవి దేవుని క్రమానికి ఉదాహరణ. మన జీవితంలో ప్రతిదినం దేవుని బహుమానం. రాత్రి తరువాత ఉదయం వస్తుంది. బాధ తరువాత ఆశ ఉంటుంది. ఇది మనకు ధైర్యం ఇస్తుంది. దేవుడు మన జీవితానికి కూడా క్రమం ఇవ్వగలడు. ఆదికాండము 1-6. దేవుడు జలముల మధ్య విస్తారము కలుగునుగాక, అది జలములను వేరుచేయునుగాక అని చెప్పెను. ఇక్కడ దేవుడు ఆకాశాన్ని సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు. జలాల మధ్య సరిహద్దులు వేస్తున్నాడు. దేవుడు అస్తవ్యస్తతను ఇష్టపడడు. మన జీవితంలో కూడా దేవుడు హద్దులు వేస్తాడు. ఆ హద్దులు మన రక్షణ కోసమే. స్వేచ్ఛ అంటే హద్దులు లేకపోవడం కాదు, దేవుని క్రమంలో ఉండడమే నిజమైన స్వేచ్ఛ. ఆదికాండము 1-7. దేవుడు విస్తారమును చేసి, విస్తారము క్రిందనున్న జలములను, పైనున్న జలములను వేరుచేసెను. దేవుని మాటకు వెంటనే కార్యరూపం వచ్చింది. ఆకాశం ఏర్పడింది. దేవుని కార్యం సంపూర్ణం. మనము ఆలస్యం చేస్తాం, కాని దేవుడు ఆలస్యం చేయడు. మన ప్రార్థనలకు దేవుడు సరైన సమయంలో సమాధానం ఇస్తాడు. ఆకాశం దేవుని గొప్పతనానికి నిదర్శనం. ఆదికాండము 1-8. దేవుడు ఆ విస్తారమునకు ఆకాశమని పేరు పెట్టెను. సాయంకాలమును, ప్రాతఃకాలమును కలిగి రెండవ దినమాయెను. దేవుడు పేరు పెట్టడం అంటే అధికారం. ఆకాశం దేవుని ఆధీనంలో ఉంది. మనము ఆకాశాన్ని చూస్తే దేవుని మహిమ గుర్తు చేసుకోవాలి. ప్రతిరోజు దేవుని సృష్టిని చూసి ఆయనకు కృతజ్ఞత చెప్పాలి. ఆదికాండము 1-9. దేవుడు జలములు ఒకచోట చేరునుగాక, పొడి భూమి కనబడునుగాక అని చెప్పెను. ఇప్పుడు దేవుడు
జీవానికి అవసరమైన భూమిని సిద్ధం చేస్తున్నాడు. నీటిని ఒకచోట చేర్చి భూమిని బయటకు తెచ్చాడు. ఇది దేవుని నియంత్రణను చూపిస్తుంది. మన సమస్యలు ఎంత పెద్దవైనా దేవుడు వాటికి హద్దులు వేయగలడు. మన జీవితంలో కొత్త ప్రారంభాలకు దేవుడు మార్గం వేస్తాడు. ఆదికాండము 1:10 దేవుడు పొడి భూమికి భూమి అని, జలసమూహములకు సముద్రములు అని పేరు పెట్టెను. దేవుడు అవి మంచివని చూచెను. భూమి, సముద్రాలు అన్నీ దేవుని ఆధీనంలో ఉన్నాయి. దేవుడు తన సృష్టిని చూసి సంతోషించాడు. మనము దేవుని సృష్టిలో భాగమే. మన జీవితం దేవునికి విలువైనది. దేవుడు మనల్ని నిరుపయోగంగా సృష్టించలేదు. మన ద్వారా ఆయన మహిమ వెలుగొందాలని కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని నమ్ముతున్నాను. ఈ వాక్యం మీ హృదయాన్ని తాకి ఉంటే, మీ జీవితంలో మార్పు తీసుకువస్తే దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి బైబిల్ అధ్యయనాలు ప్రతిరోజు మీరు పొందాలంటే జీసస్ ఇస్ కమింగ్ సూన్ అనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో, ఇతరులతో పంచుకోండి. మనందరం కలిసి దేవుని వాక్యంలో పెరుగుదాం, విశ్వాసంలో బలపడదాం. యేసు రాక చాలా సమీపంలో ఉంది. ఆయన రాకకు సిద్ధంగా జీవిద్దాం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని శాంతి, దేవుని కృప మీ అందరితో ఉండుగాక.